కొడుకు ఎంత మంచిగా చదివినా తండ్రి తిడతానే ఉంటాడు. ఒక రోజు కోపం వస్తుంది కొడుకుకి. నేను ఎంత మంచిగా చదివినా మా నాన్న తిడతానే ఉన్నాను. పెద్ద బండరాయి తీసుకొని ఇంటి పైన కూర్చుంటాడు. వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీ పైన ఎత్తామని. అప్పుడు ఏం చేస్తాడంటే కొడుకుకి ఇష్టమైన తండ్రి తీసుకొని ఇంట్లోకి వస్తాడు. అరే ఇది ఉంటే నా కొడుకుకి ఇష్టము అంటాడు. వాడిని 24 గంటలు తిడుతూనే ఉంటావు, వాడిని ప్రశాంతంగా ఉండనియో ఎందుకు అంటది వాళ్ళ అమ్మ. అరే నీకేం తెలిసే, చిన్నప్పటి నుంచి తిట్టినందుకే వాడు అన్నిట్లో ఫస్ట్ వచ్చిండు, రేపు కూడా ఇంకా అన్నిట్లో ఫస్టే రావాలని తిడుతుంది తప్ప వాని మీద నాకెందుకు ప్రేమ లేదే అంటాడు. అప్పుడు కొడుకు బండరాయి పక్కకు వాడేసి వచ్చి నానా తప్పైందని కాలు మొక్కుతాడు. అందుకే తిట్టే పేరెంట్స్ తప్పు కాదు, మీరు అర్థం చేసుకున్నట్లనే ఉంటది. ఎప్పుడైనా మిత్రమా, ఎప్పుడైనా సరే ఈ రోజు తిట్టిరు కదా మీరు బాధపడకండి, అది రేపు మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ.